పోసాని మురళీకృష్ణ గారు లాంటి సినీ నిర్మాత కానీ మీడియా చూస్తున్నారు కదండి. ఒకప్పుడంటే పావురాయి కాలుకు ఉత్తరం కడితే ఉత్తరాలు వెళ్ళే టెక్నాలజీ పెరిగింది కదా. లైవ్లో చూసుకోండి ఏ సందర్భంలో బాబు గారు వెళ్ళి మాట్లాడారండి. వర్రే రవీంద్రనాథ్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా బోరుగడ్డ అనిల్ కుమార్ గారు కానీ వాళ్ళు హత్యలు అత్యాచారాలు నిషేధించడానికి పన్నాగం పన్నారా? ఇది ఎవరు చెప్తున్నారండి? దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంది. ఇప్పుడు కాల్లో ముళ్ళు గుచ్చుకున్న దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహిస్తారా? అన్నం అరుగుదల కానీ కూడా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహిస్తారా? ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ చేయాలి. తనకు తానే చాటి మాచర్ల దగ్గర ఒక ముసలాయన అత్యాచారం చేస్తే 24 గంటలు అతనిపై చర్య తీసుకుంటాం. తనకై తానే ఉరేసి చనిపోయినటువంటి చరిత్ర. ఇవాళ ఏదో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు ఇవన్నీ జరిగినాయి అంటే అసలు ఇది ఎక్కడ ప్రజల దగ్గరికి వెళ్దాం పదండి. ఏదైనా పొరపాటు అనేది ఒక వాస్తవం చెప్పాలంటే మొన్నే చెప్పా, నాకు అవార్డు ఇస్తే మా కుటుంబ సభ్యులకి ఇస్తారు, నేను ఏదైనా పొరపాటు చేస్తే ప్రత్యర్థులు వినపడతారు. ఇట్లా టీడీపీలో వాళ్ళు ఎవరైనా కానీ అట్లా చెప్పారా? గతంలో మీరు చెప్పండి, బోరుగడ్డ అనిల్ కుమార్ గారు అనే వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఎన్ని సందర్భాలు బెదిరించారండి? ఆయన ఏ పార్టీ అండి? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని బెదిరించినటువంటి వ్యక్తి ఏ పార్టీ? బోరుగడ్డ అనిల్ కుమార్ గారు కానీ అనేక మంది వాళ్ళ పార్టీలో ప్రజాప్రతినిధులు కానీ మాధవ్ గారు కానీ వీళ్ళందరూ ఎంత దారుణంగా మాట్లాడారండి. అంటే కార్యకర్తలు అంటే క్షణికావేశంలో ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడతారు అట్లా. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోగో, మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్ అసెంబ్లీ లోగో వేసుకొని పవిత్రమైనటువంటి అసెంబ్లీలోకి వెళ్ళి వైట్ బట్టలు వేసుకుని మొఖాన బొట్టు పెట్టి వాళ్ళు కూడా మాట్లాడతారు అట్లాంటి మాటలు. పార్కింగ్ కోసం రాజమర్యాదలతో స్వాగతం పలుకుతానికి అని చెప్పి తీసుకున్నారు. ఇవాళ మిమ్మల్ని బెదరగొట్టిన ఆయనేమో బయట ఉన్నాడు, బెదిరించి నష్టపోయినటువంటి వాళ్ళేమో శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చొని పిల్లలను కూడా ఇవ్వుతున్నారు. అది ఎవరు తప్పు? ఎవరు తప్పు? అది ఎవరో గోతులో దూకమన్నారు, నువ్వు దూకుతావా? మీరు చెప్పండి. అట్లా ఎప్పుడైనా టీడీపీ వాళ్ళు అట్లా బెదిరించారా? బాబు గారు ఏదైనా తప్పు చేసినా రామారావు గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ 30 మంది క్యాబినెట్ సభ్యులను ఒక్క మాట కోసం సస్పెండ్ చేశారు. జీవన్ రెడ్డి గారు కలెక్టివ్గా ఉన్నారని చెప్పి మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేశారు. తుమ్మల నాగేశ్వరరావు గారు అంబాసిడర్ కారుగా ఉన్నారని చెప్పి రీకాల్ చేశారు. ఈ కావాలని చరిత్ర చూసుకోండి, నా దగ్గర PhD రిపోర్ట్లు ఉన్నాయి. తప్పకుండా విప్పించారు కాబట్టి, రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు కాబట్టి, ఒక ప్రణాళికాబద్ధంతో పనిచేసి ఇంకా అనతి కాలంలోనే 175 నియోజకవర్గాల్లో కూడా A1 శాసనసభ్యుడు అన్నటువంటి పేరు రావాలి. 2014 నుంచి 2019 వరకు బోండా ఉమామహేశ్వరరావు గారు అంటే ప్రజలంటే ఉమామహేశ్వరరావు గారు కాబట్టి అదే ఉద్దేశంతో చిన్న పిల్లవాడైనా పలకరిస్తే కోస్తా జిల్లాలోనే మంచి మెజార్టీ వచ్చింది కాబట్టి అనతి కాలంలో ఎక్కువ మెజార్టీ తెచ్చారు కాబట్టి ఎక్కువ పనులు చేయాలని కోరుకుంటున్నాను.